హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు సాయంకాలము ఈ వీడియో అప్లోడ్ చేశానండి. చూడండి క్లైమేట్ ఎలాగుందో, సాయంకాలం సమయంలో రేణిగుంట ఎలా ఉంటుందో చూడండి. అయితే మేము ఉండే దగ్గర చాలా ప్రశాంతంగా ఉంటుందండి. బస్సులు సౌండ్లు గీన్లు ఏమీ ఉండవు, చాలా ప్రశాంతంగా ఉంటుంది. అలాంటి ప్రశాంతతలో ఈ కోతులు వచ్చేసాయండి. ఒక 30-40 కోతులు చేరిపోయినాయి. వాటికి పిల్లలు అవన్నీ కలిపి మన మొక్కలంతా చూడండి ఎంత గందరగోళంగా చేసేస్తున్నాయి. కొమ్మలన్నీ ఇంచి పడేస్తున్నాయండి. అస్సలు బాధ వేస్తోంది. ఉదయాన్నే వచ్చి మొక్కలంతా ఇంచి తొట్టిలతో కూడా దొర్లించేసి వాటికి ఎంత బలం ఉందనిపిస్తుంది. ఆ స్టాండ్ల మీద పెడతానండి. ఇదిగోండి ఈ పక్క బకెట్లు చిన్న టబ్బుల్లాగా ఉన్నాయి కదా, మట్టి నిండా ఉంటుంది, నేనే ఎత్తలేనది. అలాంటివి దొర్లించేస్తున్నాయండి. దొర్లించేసి ఆ కొమ్మలన్నీ ఇంచేసి గందరగోళం చేసేస్తున్నాయి. అవి చేసే పనులు చూస్తా అంటే సామెత చెప్తారు కదా, 100 మంది కోతులనైనా సమాలించవచ్చు, ఒక 2 పిల్లల్ని సమాలించలేము అని మా అమ్మ చెప్పేవాళ్ళు సామెత. అది నవ్వుకుంటూ ఉంటాను. కానీ కోతులు అల్లరంటే చిన్న అల్లరి కాదండి. మొత్తం అంతా దొర్లించేసి ఈ తోటలన్నీ పగలగొట్టేసి, మొక్కలైతే డ్రాగన్ ఫ్రూట్ మొక్క నాటి పెట్టున్నానండి నేను. అది కూడా లాగి ముండ్లు ఉంటాయి కదా, దాని యాక్చువల్గా 3 వైపులా ముండ్లు ఉంటాయి. అయినా ఎలాగ పీకి పడేసినాయో పడేసిందండి. ఇటు పక్క తెల్ల బకెట్లో ఉంది కదా, అదేనండి బాబు. చామంతి పూలైతే తాకుండా చేసాయి, కానీ మిగతా శంకు పుష్పాలు, ఈ పూలు, పారిజాతం పూలు కొమ్మలు అన్నీ ఎటు పడితే అటు వాటికి ఎలా నచ్చితే అలాగ చేసి పడేస్తున్నాయండి. ఈ మునక్కొమ్మలు చూడండి అన్నీ ఇంచేసినాయి. అవి మళ్ళా ఇగుర్లు పెట్టేసి ఎంత ఫ్రెష్గా కనిపిస్తున్నాయి కదా. మన రేణిగుంట వాతావరణం అంటే నాకు చాలా ఇష్టం అండి. చాలా బాగుంటుంది, ప్రశాంతంగా అనిపిస్తుంది. ఎక్కడికి వెళ్ళినా సరే రాత్రి అయ్యేసరికి ఇంటికి వచ్చేయాలనిపిస్తుందండి. మన ఇంట్లో ఉండే ప్రశాంతత ఇంకెక్కడా ఉండదు అనిపిస్తుంది. చూడండి దూరంగా కూడా క్లైమేట్ చూస్తుంటే చాలా ఆహ్లాదంగా ఉంది కదండి. ఆహ్లాదంగా ఉంది అంటే ప్రకృతి ప్రేమికులకి చాలా బాగా అనిపిస్తుందండి. ఇక్కడైతే నేను మొన్న చేసిన వ్లాగ్ అండి, ఈరోజు వీడియోస్ ఏమీ అప్లోడ్ తీయలేదండి వీడియోస్ ఏమీ. మొన్న కాకరకాయలు ఫ్రై చేశానండి, కాయలుగా అలా చేశాను. అదొక వీడియో ఉంటే అప్లోడ్ చేస్తున్నాను ఈరోజు. చాలా బాగా ఉంటుందండి. ఇలా చిన్న కాకరకాయలతో కూరలు చేసామనుకోండి చాలా బాగా అనిపిస్తుంది. కాయలు ఇలాగా 2 వైపులా ఇలా ఘాట్లు పెట్టుకొని అంటే కట్ చేసేసి అవి ఉప్పు పసుపేసి ఉడకబెట్టేయాలండి. తర్వాత నీళ్ళంతా అంటే 80% ఉడకాలి కాయలు, మిగతా 20% ఆయిల్లో ఉడికిపోవాలండి. ఆయిల్లో కొంచెం ఎక్కువే పడుతుంది, కానీ యమ్మీగా ఉంటుందండి కాకరకాయ ఫ్రై. ఇలా చేసి చూడండి ఒకసారి. చాలామందికి తెలిసి కూడా ఉండొచ్చు, కానీ కొత్తగా ఇది కొత్త వెరైటీగా చేస్తున్నానండి. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారు. ఈ కాయలు అయితే నేను ఇలాగా సగానికి అడ్డానికి అటు తిప్పించి సగానికి అడ్డానికి కట్ చేస్తానండి. ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టి ఆయిల్లో ఫ్రై చేస్తానండి. ఇదిగోండి కాకరకాయలు స్టవ్ మీద పెట్టి నీళ్లు పెట్టేసాను. ఉడికినంత మాత్రం నీళ్లు పెట్టాను. దాంట్లో పసుపు కొద్దిగా ఉప్పు కొద్దిగా వేసి ఉడకబెట్టేయాలండి. దాని తర్వాత నీళ్ళంతా వంపేసుకోవాలి. జల్లి గిన్నెలో పెట్టి వంపేసుకున్నామనుకోండి నీళ్ళంతా వెళ్ళిపోతాయి. దాని తర్వాత ఉప్పు కారము కొద్దిగా పసుపు ఇందులో వేసేసాను కాబట్టి ఉప్పు కారము వేరుశనగకాయల పొడి అండి, ఈ 3 కలిపేసుకొని ఇందులో గుత్తి వంకాయ కూర చేస్తాం కదండి, ఆ విధంగా కూర చేయాలండి. 2 వైపులా కాయలకి కూర చేసి ఫ్రై చేసామనుకోండి. కొంచెం ఓపిక్గా చేయాలి, ఇది లేట్ ప్రాసెస్ ఇది చేయడం కూడా. ఇదిగోండి కాయలంతా వంపేసుకున్న బాగా ఉడికినాయండి. ఒక 80% ఉడికి పెట్టుకోవాలని చెప్పా కదా. దాని తర్వాత వేరుశనగకాయల పొడి, కారము, సాల్ట్ అండి, సరిపడినంత సాల్ట్ ఇలా కలిపేసి ఆ కాయల మధ్యలో అలా పెట్టేయడమేనండి. 2 వైపులా పెట్టేసుకొని అలా గట్టిగా ప్రెస్ చేసుకోవాలండి కాయలు, లేదంటే మసాలా అంతా రాలిపోతుంది కదా. అదిగోండి ఇలాగ పెట్టాలి 2 వైపులా. అప్పుడు 2 వైపులా కాలుతుంది అంటే వేగుతుంది. 2 గోల్డ్ కలర్లో వస్తాయి 2 వైపులా కూడా, చాలా టేస్ట్గా ఉంటుందండి.
ఇదిగోండి ఇలాగ అన్ని కాయలు పెట్టుకోవాలి. చాలా ఓపికగా ఉండాలండి ఇటు ఫ్రైలు చేయాలంటే మాత్రము. నాకైతే ఎప్పుడైనా ఓపిక ఉన్నప్పుడే ఇలా కట్ చేస్తూ ఉంటాను. మా వాళ్ళకి ఇలా చిన్న చిన్న కాయలు తెచ్చి ఫ్రై చేసి ఇమ్మంటారు. వాళ్ళకి బాగా ఇంట్రెస్ట్గా తింటారండి ఈ కాయలు. అందరూ తింటారు ఇంట్లో వాళ్ళు ఇష్టంగా. నేనైతే మొన్న ఓపిక చేసుకొని ఇంకా పప్పుల పొడి అంతా రెడీ చేసుకొని కలిపి చేస్తున్నాను. ఇవి 2 పూటలు చేశానండి. సగం ఎత్తి పెట్టేశాను మసాలా పెట్టకుండానే. సగం మాత్రమే చేశానండి. అంత ఎక్కువైపోతుంది కదా, ఒక్క పూటే తింటున్నారు రైసు. 2 పూట్ల టిఫిన్ సెక్షన్ అయిపోతుంది కదా అని కొద్దిగా ఎత్తి పెట్టేశాను. ఒక 3 రోజులు నిల్వ ఉంటాయండి. ఉడకబెట్టి కూడా బాక్స్లో వేసి పెట్టేసామనుకోండి, ఎక్కువ అనిపిస్తే స్టోర్ చేసుకొని తర్వాత 2 రోజులు 3 రోజుల తర్వాత కూడా మళ్ళీ మనం తిరిగి ఫ్రై చేసుకోవచ్చు. సేమ్ ప్రాసెస్తో మసాలా పొడి పెట్టుకొని అందులో కూర్చేసి వేపుకోవడమేనండి. చాలా టేస్ట్గా ఉంటాయండి. స్లోగా మీడియము స్లో మార్చి పెడుతూ వేపుకోవాలండి. ఇది చాలా టేస్ట్గా ఉంటాయి. ఏ కూరలలో కూడా సెట్ అయిపోతుందండి. ఏ కూరలలోకైనా సరే సెట్ అయిపోతుంది ఈ ఫ్రై. చాలా బాగుంటుందండి. అదే కదా మనం రుచిగా ఉంటే తినడానికి కూడా మంచిగా అనిపిస్తుంది, మంచిగా తింటారు అందరూ అని మనం ఆశించేది. తల్లి పాత్ర చేసేవాళ్ళు ఎప్పుడు అంతే కదండి, పిల్లల కడుపు నిండా తినాలి అనే కదా చేస్తూ ఉంటారు. అదిగోండి అలాగా అప్పుడప్పుడు ఆయిల్ చుట్టూ అలా తిప్పుకుంటూ వేపుకోవాలండి. అలా గోల్డిష్ కలర్లో వచ్చేసింది అనుకోండి, ఇదిగోండి ఇలాగా అప్పుడప్పుడు మార్చి తిప్పుతూ ఉన్నామనుకోండి సూపర్ టేస్ట్గా ఉంటుందండి. ఈ మసాలా కావాలనుకుంటే ఇంకొంచెం కూడా కలుపుకోవచ్చండి. మిగిలిన మసాలా పొడి ఇందులో యాడ్ చేసేసామనుకోండి, ఆ మసాలా పొడితో కూడా రైస్లో వేసుకొని లేదా రోటీలోకి కూడా తినేసేయచ్చండి. చాలా బాగుంటుంది. ఒకసారి కాయలు తెచ్చారనుకోండి ఇంట్లో వాళ్ళు, ఇలా ఒకసారి ట్రై చేయండి. ఒకవేళ మీరు నాకంటే బాగా చేసేవాళ్ళైతే కామెంట్ పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.